తింటున్నావా? ఏంది మామ ఈ నిరాహార దీక్ష? బువ్వ తింటున్నావా లేదా ఊతున్నా? అంతా దేవుడికి ఎరగా తింటున్నా, పడుతున్నా, ఏం చేస్తున్నా, ఇక్కడ ఏం చేస్తున్నా అనేది బాగుంది. ఏం చేస్తున్నా మొత్తం. మళ్ళీ ఇప్పుడు నువ్వు మొత్తానికి నిరాహార దీక్ష చేసి ఇన్ని రోజులు టైం వేస్ట్ చేస్తే నాగార్జున నిన్ను పట్టించుకోకుంటే ఎట్లా? మళ్ళీ ఖచ్చితంగా పట్టించుకుంటాడు. పట్టించుకోవాలంటే ఇన్ని రోజులు వేస్ట్ అవుతుంది. ప్రతి సీజన్ కి ఒక కామన్ మ్యాన్ ఈ సీజన్ లో పూర్తి నమ్మకం నాకు. మొన్న కూడా ఏడైనా వీడియోలు చూసినా మంచి మంచి మాటలు, మంచి మంచి కంటెంట్ చేస్తారు. బిగ్ బాస్ లో పోయి ఏం కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఏమి ఇస్తున్నారో వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ ఇస్తారు. మొన్ననేమో పల్లె ప్రశాంత్ పోయి పైసలు పంచుతానే, ఇప్పటి వరకు ఆ పైసలు పంచాలా? ఈ రోజు ఏమో నువ్వు పోతా అంటావు. నువ్వు ఏమైనా సేవలు చేద్దాం అనుకుంటున్నావా? అదైతే నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. నేనే కాదు, నువ్వే కాదు, యావత్ తెలుగు వాళ్ళందరూ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో పోయిండు. ఒక కామన్ మ్యాన్ గెలవాలనే ఉద్దేశంతో ఓట్ చేసినాం, గెలిపించినాం, మనల్ని విన్నర్ గా చేసినాం. మనం ఆయనకు సపోర్ట్ చేసినాం, కానీ ఆయన ఏదైతే అన్నాడో అది నెరవేరలేదు. ఒక మనిషి అనేవాడు చెప్పిందే చేయాలి, చేసేదే చెప్పాలి, లేకపోతే చెప్పొద్దు. అందు గురించి ఆ విషయంలో మాత్రం ఆయన ఏదైతే చెప్పిండో అది చేయదు. నేనైతే ఆయన ఫాలో కావట్లేదు, చేయలేదు అనేది తెలుస్తున్నది. నేనైతే ఖచ్చితంగా ఖండిస్తున్నా. ఆయన ఎందుకు చేయలేదు అనేది నాకైతే తెలియదు. నేనైతే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నేనైతే ఖచ్చితంగా చేస్తా. ఏం చేయాలి? నేనైతే డబ్బుల కోసం పోవట్లేదు. నేను ఒక సినిమా చేస్తాను, సరైన అవకాశాలు నాకు రావట్లేదు. బిగ్ బాస్ పోతే బిగ్ బాస్ ద్వారా నాకు సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అందు గురించి వచ్చిన ప్రతి పైసా మినిమం డిగ్రీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ లో డబ్బులు వేసి నిజమైన కూలి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ కులమైనా, ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నావు. అది కూడా మళ్ళా కూలి బిడ్డలో కష్టపడేతోళ్ళకి. ఇప్పుడు బీరు బిర్యానీ తిన్న వాళ్ళకి మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఏమో రైతు బిడ్డ అని ట్యాగ్ పెట్టుకుని పోయినాడు, నువ్వు కూలి బిడ్డ అని ట్యాగ్ పెట్టుకుని లోపలికి పోవాలనుకుంటున్నావు. అంతేనా? ఉన్నదే కదా. నేను నాగార్జున గారు ఛాన్స్ ఇవ్వకపోతే ఎట్లా? గంగమ్మ లాంటి ముస్లింకేసి నాకెందుకు ఇవ్వడంటవా? నేను ఖచ్చితంగా మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. పోయినసారి ఏట్లా ఏమైందంటే మన ఆంధ్ర, మన తెలంగాణ, మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎక్కువ మందికి హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, కన్నడ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి అవకాశాలు తెలుగు బిగ్ బాస్ మనది. మన అమ్మ నాన్న సంపాదించిన మనమే తినాలి. అవును. అందుగురించి మనకు అవకాశాలు రాకుండా వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి ఒకటి వ్యతిరేకిస్తున్నాం. రెండోది ఏంటంటే ప్రతి సీజన్ లో ఒక కామన్ మ్యాన్ కి అవకాశం ఇవ్వాలి. ఆ కామన్ మ్యాన్లతో పాటు నాకు కూడా మన కామన్ మ్యాన్ లకి మొత్తం ఇంద్రనగర్ గడ్డ పైన జూనియర్ ఆర్టిస్టే, ఈ పెద్ద ఆర్టిస్టులు లేవు. మన కామన్ మ్యాన్ కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి, సరే ఒకవేళ నాకు అవకాశం ఇవ్వకపోయినా గానీ మనలాంటి ఒక కామన్ మ్యాన్ కన్నా అవకాశం ఇవ్వాలి. నాకు ఒకవేళ ఇవ్వాలని నువ్వు ఫిక్స్ అయినా రావాలి. వేరే వాళ్ళ గురించి టాపిక్ తీయొద్దు. సర్లే కానీ బిగ్ బాస్ లేక పోయినాక కళ్ళద్దాలు పెట్టుకుంటా వాళ్ళు తీస్తామండి. వాళ్ళు ఉంచమంటే ఉంచుతా, తీయమంటే తీస్తా. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నేను ఏదో ఇప్పుడు నువ్వైనా డూబా అని మాకు అర్థమైతే డిగ్రీ మారుస్తావా? ఇది దీని మీదనేనా మినిమం డిగ్రీ కొట్టి అదృష్టం అని చెప్పి చూపేనా? మన ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు, కోవిడ్ వాడు ఫోన్ చేశాడు. కోవిడ్ లో ఆల్చల్ చేస్తున్నాడు డైలాగ్. మనలు కూడా వాడిరు
బాబాయ్ చూడు కండ వేసుకుని నల్గొండ ఆయన వచ్చిండు కూలి బిడ్డ ఈయన రైతు అయిపోయి కూలి అన్న ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఒక మాట ఇదో మన పల్లె ప్రశాంత్ వెళ్ళేటప్పుడు మెరకెల సంచి మూట పెట్టుకొని పోయినాడు. నువ్వు లోపల పోయేటప్పుడు ఏం పెట్టుకోవద్దు. ఫోన్ చేశాడు చూడు. కోవిడ్ కాదు కువైట్ నీ వాడు మన తెలుగుడేనా? నీ నంబర్ ఎట్ వచ్చింది వానికి? వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సరే మాట్లాడు కోవిడ్ నుంచి ఫోన్ చేసిరు. ఆఫ్టర్ గీడ అన్నపూర్ణ కాడ నాగార్జున నీకు ఎందుకు ఫోన్ చేస్తలేడు? ఆఫ్టర్ గీడ అన్నపూర్ణ కాడ నాగార్జున నీకు ఎందుకు ఫోన్ చేస్తలేడు? చూసి అర్థం కాలేదు కళతల్లి వీడియో నా దాంట్లో పోకుండా అయితే కళతల్లి లేకుంటే ఈ ఫ్యాషన్ అంటే ఎవరు గుర్తుపట్టాలన్నా పెద్ద మనిషి వచ్చింది అసలే కూలి కళతల్లి అన్న గుర్తుపట్టరా అన్న లేదన్నా కస్టమర్ కళతల్లి మొత్తం పెద్ద మనిషి ప్రేమ కళ్ళతల్లి పిగిన కూడా మినిమం డిగ్రీ చాలా మంది అంటారు అంటే అన్న నువ్వు హీరో అవుతావరా నీ ముఖానికి అద్దాల్లో చూసుకున్నావా ఒక నిమిషం నీ ముఖానికి హీరో అవుతావరా బాబాయ్ వచ్చి అరగంట అయింది ఆయన పట్టించుకోవట్లే ఒక మాట అందరూ అంటారు అంటే అరే నువ్వు ఇగో ఈయన కూడా అన్నాడు చాలా సార్లు అరే నీ ముఖం ఒకసారి అద్దాలు చూసుకోరా నీ ముఖానికి హీరో అవుతావరా నీకు అయితే అన్న చాయ్ వాలా పిఎం మైండ్ చాయ్ వాలా పిఎం మైండ్ 90 వాళ్ళ సీఎం మైండ్ నేను హీరో కాలేనా? అయితా ఖచ్చితంగా సినిమా హీరో అయితా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయితా. నా సినిమాకు మీ అందరికి టికెట్లు కూడా దొరకవు. టికెట్ల కోసం కొట్టుకొని రావాలి. నిన్ను కలవడానికి నల్గొండ నుంచి వచ్చింది. నల్గొండ జిల్లా అదే పెద్ద మనిషి నల్గొండ నాటే జోక్ నైజాంలో నల్గొండ బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి నైజాము పైకి లేసి మాట్లాడాలి ఆయన డైలాగ్ పాట మాట్లాడినప్పుడు ఆయన రెస్పెక్ట్ ఇచ్చి పైకి లేయాలిగా. నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ హైదరాబాదు దాని పక్కన గోలుకొండ కిలా కింద గోలుకొండ ఎర్రగా ఉండి ఎవరైనా వేయండి పక్కన నీ గోరి గడదాం కొడుకో సాము సర్కరోడా ఈ పాట పాటను ఇజ్జత్ తీసి పాట బాగాండి మంచి పాట టెంపుల్ మంచి ముసల్మాన్ బండి యాదగిరి ఆ పాట రాసిన పేరు నువ్వు ఇజ్జత్ చేయకుండా నువ్వు సీఎం నీకేం పని ఎంపీఓ కావాలని చెయ్యి మెంబర్
అన్న మాకు ఒకటే ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయి అడుగుతావా? డిస్టర్బ్ చేశాను. నా సినిమా పాట రాయి పాడు. బాగుంటది ఓపెన్ ఆగేతో సాంగ్ మెలోడీ కావాలనా? ఐటమ్ సాంగ్ పాడు. ఓకే రాసిస్తాను చెప్పి ఇప్పుడు తొందర లేట్ కట్ చేసి అన్ని అవన్నీ మాటలు టక్క టక్క స్టార్ట్ డైరెక్ట్ షార్ట్ లెక్క వచ్చేయాలి వీడియోలోకి. ఇప్పుడు నేను అరే పిచ్చి గిట్టలేసిందారా నువ్వు రోజు రోజుకి ఇంత గలీజ్ గానే తయారవుతున్నావు ఏమరా ఇంత చిచ్చోరా గారు లేక హీరో 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 ఏ సినిమా హీరో? మరి అదే